ఇన్ని రోజులు నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం శృతి చెప్పింది. ఇది ఆర్డర్ ఏం కాదు, మెల్లగా ఆలోచించుకొని చెప్పు. సీతమ్మ మీ ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగిందని సత్యం చెప్పాడు. ఆ ముసలి ప్రాణం పోయేలోపే మీ పెళ్లి జరిగితే ప్రశాంతంగా కన్నుమూస్తుంది. అన్నయ్య ఎంత ప్రేమిస్తున్నానో అంతే వంశీని ప్రేమిస్తున్నాను. మనకి వాళ్ళకి అంతస్తుల్లో తేడా ఉందని నా బుద్ధికి తెలుసు, కానీ నా మనసుకి ఇవేమీ తెలియడం లేదు. వండర్ఫుల్ రా. నిన్నుగా ప్రేమించడమే కాదు, నీ సుఖదుఖాల్లో తోడుగా ఉండే అమ్మాయి దొరకటం నిజంగా నీ అదృష్టం రా. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. మీ అందరి ఇష్ట ప్రకారం నేను సతీష్ ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. నేను సతీష్ ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానే నువ్వు ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావు కదమ్మా? అవునన్నయ్య, కాకపోతే ఈ పెళ్లి జరగడానికి నువ్వో మాట ఇవ్వాలన్నయ్యా. ఏంటమ్మా అది? సరిగ్గా నా పెళ్ళైన 10 రోజుల్లోపే నీ పెళ్లి జరగాలి. అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా చేసుకుంటానమ్మా. ఆ విషయం నీకెప్పుడు చెప్పాగా? ఏదో మాట వరుసకు చెప్తే చాలదన్నయ్యా. నా మీద ఒట్టేసి చెప్పు. అలాగేనమ్మా, తప్పకుండా చేసుకుంటాను. మహాలక్ష్మి, నా జీవితంలోనూ ఆడపిల్లకుందంటే అది ఒక్క విషయం మాత్రం నిజం సత్యం. నా మెళ్ళో నువ్వేస్తేనే అవి 3 ముళ్ళు, వేరే ఎవరు వేసినా అవి ఉరితాడు. రాధంటే నాకు ప్రాణం. దానికోసం నా జీవితాన్ని త్యాగం చేసుకునే హక్కు నాకుంది. కానీ ఇంకొక బ్రతుకులు బలి చేసే హక్కు నాకు లేదు.
బాబాయ్ బాబాయ్ ఏంట్రా సత్యం, మంచి హుషారు మీద ఉన్నావు, మొహం చిచ్చుబుట్లో వెలిగిపోతుంది. ఏంటి విషయం? ముందు ఈ లడ్డు తిను బాబాయ్, చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నాను బాబాయ్. ఇన్నాళ్ళు సీతమ్మత్త నా కొడుకుని పెళ్లి చేసుకో అంటూ రాధన పోరు పెట్టేదా? అవును కదా. కానీ మన రాధమ్మ అవును కాదు అని చెప్పకుండా ఇన్నాళ్ళు దాటేసుకుంటూ వచ్చింది కదా. అవును కదా. అలాంటిది ఇవాళ మన రాధమ్మ సీతమ్మత్త కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఎంత మంచి వార్త చెప్పావురా. అవును బాబాయ్, ఇన్నాళ్ళు దాన్ని పెళ్లి చేస్తే ఏ ఊరు పంపించాలో, అది ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో, నా నుంచి దూరం అయిపోతుందేమో అని ఒకటే భయంగా ఉండేది. ఇవాళతో ఆ భయం తీరిపోయింది. రాత నా కళ్ళ ముందే ఉంటుందన్న ఆనందంతో నా మనసు పొంగిపోతుంది బాబాయ్. జీవితంలో మొదటిసారి ఇంత ఆనందాన్ని అనిపిస్తున్నాను బాబాయ్. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ముందు బాబాయ్ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. పదమ్మా. చాలా సంతోషం అమ్మా. ఆ భగవంతుడి దయ వల్ల మీ దాంపత్యం పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బాబాయ్, రాధ ఒప్పుకున్నాక మనం ఒక్క క్షణం కూడా ఆగే పని లేదు. వెంటనే సీతమ్మత్త ఇంటికి వెళ్ళటం, విషయం చెప్పేయటం, ముహూర్తాలు పెట్టుకోవటం, ధూమ్ ధామ్ అని పెళ్లి చేసేయటం. అవునరా, ఈ విషయం వింటే మంచంలో ఉన్న సీతమ్మ కొంతైనా కోలుకుంటుంది. ముందు ఈ శుభవార్త వంశీబాబుతో చెప్తాం పదా. రామ్మా. రే ఎర్రబాబు, డాక్టర్ బాబు ఉన్నారా? లేరు కదా. ఎక్కడికి వెళ్ళారా? అది పట్నం వెళ్ళారయ్యా. ఎప్పుడు వస్తారు? తెలీదయ్యా, ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఓ 2 రోజులు పట్టొచ్చయ్యా. అయ్యో, ముందు ఈ విషయం వంశీబాబుతో చెప్దామని వచ్చాం. మన రాధమ్మ సీతమ్మత్త కొడుకుతో పెళ్లి కొప్పుకుంది. అలాగా? రాధం పెళ్ళంటే ఊరంతా సందడే. అవును, ఆ విషయం మాట్లాడదామని సీతమ్మత్త ఇంటికి వెళ్తున్నాం. అయితే పదండి, నేను కూడా వస్తానయ్యా. పద బాబాయ్, పదమ్మా. ఈ మందేసుకో, మూర్తిలాగా అయిపోయింది కదా, అప్పుడు అది సెట్ అయిపోతుంది. సరేనా? తాగు తాగు. రండి బాబాయ్, కూర్చో బాబాయ్. ఏంటి సీతమ్మ అలా చూస్తున్నావు? నీకు మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాం. అది వింటే నువ్వు మళ్ళీ మామూలు మనిషివై ఎగిరి గంతేస్తావు. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? ఇన్నాళ్లకి నీ కల నెరవేరబోతోంది. నీ కోరిక తీరబోతోంది సీతమ్మ. నీ కొడుకుని పెళ్లి చేసుకోవటానికి మన రాధమ్మ ఒప్పుకుంది. ఏంటి, నీకింకా నమ్మకం కలగటం లేదా? అయితే ఉండు. అమ్మా రాధా, ఇలారా, వచ్చి సీతమ్మ పక్కన నుంచో. రామ్మా. ఈ పెళ్లి నాకిష్టమేనని, సతీష్ని పెళ్లి చేసుకోవటానికి మనసారా ఒప్పుకుంటున్నానని అబ్బాయి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా. అప్పటికైనా మీ అత్తకు నమ్మకం కుదురుతుంది. చెప్పమ్మా, అప్పటికైనా మీ అత్తకు నమ్మకం కుదురుతుంది. ఏమైందత్తా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? బహుశా కట్న కానుకల గురించి కంగారు పడుతుందేమో. భలేదా అని అత్త, చిన్నప్పటి నుంచి నా ఊహా ఊపిరి అదే. కట్నంగా కావాలంటే నా ప్రాణమైన ఇస్తానత్తా. అంత మాటెందుకు బావా? మేలిం బంగారం లాంటి నీ చెల్లిని నాకు కానుక ఇస్తున్నావు. అంతకన్నా గొప్ప కట్నం ఏముంటుంది చెప్పండి? బంగారం లాంటి మాట అన్నావయ్యా. మీ అమ్మ మాటకు విలువిచ్చి
పైసా కట్నం ఆశించకుండా రాధను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చావు. నిజంగా నువ్వు తల్లికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు, ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యమైపోతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో గురు. పూజారి గారు గుడ్ అని సర్టిఫికెట్ ఇచ్చాక ఆ సర్టిఫికెట్ కి దుబాయ్లో కూడా తిరుగుండదు. ఇంకా నువ్వు రెచ్చిపో గురు. పూజారి గారు, చెప్పండి. నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడండి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అత్తయ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు, మన వంశీ బాబు. అందరూ అనుకున్నట్టు మా పెళ్లి జరిగితేనే నువ్వు కోరుకుంటావనే నమ్మకంతో నేను సతీష్ ని పెళ్లి చేసుకుంటాను. నీ కొడుకు చంపింది నేనే. ఇదిగో వీడే వీడే నీ కొడుకు. అయ్యా, ఎల్లుండి పంచమి శుక్రవారం 4:45 దివ్యమైన ముహూర్తం ఉంది. మరీ ఎల్లుండంటే ఎలా పంతులు గారు? ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేయాలంటే టైం ఉండాలిగా. ఏర్పాట్లదేముంది, ఊరంతా కలిసి తలా ఒక చేయిస్తే పనైపోతుంది. పూజారి గారు, నిశ్చితార్థం ఎల్లుండే పెట్టుకుందాం. శుభం. బాబాయ్, వంశీబాబు ఎల్లుండికల్లా వస్తారో రారు? బాబుకు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పండి బాబు. వంశీబాబు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాను. హలో బాబు గారు, చెప్పు సతీష్. మీకు సర్ప్రైజింగ్ న్యూస్. ఏంటది? నాకు ఈ ఊరమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. వావ్, వండర్ఫుల్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు ఆ ఊరు అమ్మాయితోనే పెళ్లి జరగబోతుంది. ఓ రియలీ? కంగ్రాచులేషన్ బాబు గారు. బై ది బై, ఎల్లుండే మా నిశ్చితార్థం. ఎక్కడున్నా మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారు రేపటికల్లా వచ్చేస్తానన్నారు. హలో తాతయ్య. అవును తాతయ్య, మనం ఇవ్వబోయే గిఫ్ట్ ఆ అమ్మాయి మనసుకు నచ్చేలా ఉండాలిగా. ఓకే తాతయ్య, ఉంటాను. బాయ్. చెప్పండి సార్. మంచి శారీ ఒకటి చూపించు. కూర్చోండి సార్. ఇట్స్ ఓకే. కంచి కావాలా, బెనారస్ కావాలా సార్? పెద్ద బార్డర్ కావాలా సార్, చిన్న బార్డర్ కావాలా? 1 minute. ఓకే సార్. హలో హలో తాతయ్య, ఇక్కడ వీళ్ళు కంచిపట్టు, బెనారస్, పెద్ద బార్డర్, చిన్న బార్డర్ ఏదేదో అడుగుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. దీనిలో కంగారు పడాల్సింది ఏముందిరా? మంచి కంచిపట్టు చీర చూపించమని అడుగు. నువ్వు లైన్లో ఉంటా తాతయ్య. బాబు, ఓ మంచి కంచిపట్టు చీర చూపించు. పెద్దవాళ్ళకా చిన్నవాళ్ళకా? బిలో 20 ఉంటుందయ్యా. ముందు నువ్వు శారీస్ చూపించు. అలాగే సార్. ఇక్కడ అన్నీ బాగున్నాయి,
ఏది తీసుకోవాలో తెలియట్లేదు. ఒరే ఈ విషయం కూడా నేను చెప్పాలట్రా. అమ్మాయి తెలుసు, అమ్మాయి రంగు తెలుసు, అమ్మాయి టేస్ట్ తెలుసు. అమ్మాయికి ఏది ఇష్టమో కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు, ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది. తాతయ్య, మనకు కావాల్సిన శారీ దొరికింది. ఓకే నాన్న, అలాగనే మిగతా వాటిని కూడా సెలెక్ట్ చేసేయి. ఓకే తాతయ్య, బాయ్ బాయ్. దీన్ని ప్యాక్ చేయండి. అలాగే సార్. లేటెస్ట్ మోడల్స్ ఏమైనా చూపించండి. ఇలాంటి మోడల్స్ ఏమైనా ఇది చూడండి సార్, బాగుంటుంది. బ్యూటిఫుల్, సింపుల్గా చాలా బాగుంది. ఇది ఓకే, ఇది ప్యాక్ చేయండి. సారీ సార్, ఇది వేరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా చేయించుకున్నారు. మీరు ఆర్డర్ ఇస్తే రేపటికల్లా మీకు చేయించిస్తాం. 1 minute. హలో తాతయ్య. అబ్బా మళ్ళీ ఏమైంది నాన్న? అది కాదు తాతయ్య, నాకు ముక్కు పుడక బాగా నచ్చింది, కానీ దీన్ని రెడీ చేయడానికి 1 day టైం పడుతుందట. 1 day కాకపోతే 1 week పట్టినేరా. నువ్వు ఫస్ట్ టైం ఆ అమ్మాయికి ఒక కానుక ఇవ్వబోతున్నావు. ఆ 1 week వెయిట్ చేసి నీకు నచ్చితే తీసుకెళ్ళు. ఓకే తాతయ్య. ఒరే అదే చేతో ఒక కుంకుమ భరణి కూడా తీసుకెళ్ళు. శుభకార్యాలకి అది తప్పనిసరి. ష్యూర్ ష్యూర్. ఓకే తాతయ్య, బాయ్. దీన్ని రెడీ చేయండి. ఓకే సార్. ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. భగవంతుడా, కన్న కొడుకు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను. ఇన్నేళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి తెస్తాడని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా కొడుకు రాలేదు, కానీ వాడి పేరుతో ఈ కసాయివాడు వచ్చాడు. నా బిడ్డని చంపిన ఈ రాక్షసుడు నా కళ్ళ ముందే తిరుగుతూ నా కొడుకులా నటిస్తూ బతికుండగానే నాకు నరకం చూపిస్తున్నాడు. నా గురించి నాకు బాధ లేదు స్వామి. నేను ఎంతో జీవితం చూశాను, కానీ రాత చిన్నపిల్ల. ఎంతో అందమైన జీవితం అనుభవించాల్సిన రాధని ఈ దుర్మార్గుడి చేతిలో పెట్టి దాని జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఈ నీచుడు దాన్ని కూడా చంపేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేసేది? కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా కదల్లేని పరిస్థితి, నిజం తెలిసినా నోరు విప్పలేని పరిస్థితి. జరగబోయేది తలుచుకుంటే గుండె పగులుతోంది. ఏయ్ ముసలి, ఏంటి దేవుణ్ణి తెగ ప్రార్థించేస్తున్నావు? పాత సినిమాలో లాగా ఆడవాళ్ళు ఏడవగానే దేవుడొచ్చి రక్షిస్తాడనుకోకు. పోయాయి ఆ రోజులు, పోయాయి. దేవుడు కూడా మారిపోయాడు. డబ్బిచ్చిన వాళ్ల కోరికలే తీరుస్తాడు కాబట్టి ఈ పెళ్లి జరిగే తీరుతుంది. ఆ దేవుడు కూడా ఆపలేడు. ఏవైనా కొడుకు మీద నీ ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ముసలి, ఈ గొలుసు, ఈ బట్టలు ఇవన్నీ వాడి కోసం కొన్నావు కదా? కానీ వాడికి బాగుండవు. వాడెంత పిట్టలాగా ఉంటాడు. ఎదుగా అయ్
నన్ను చూడు ఎంత బాగున్నానో. ఏమిటి ముసలి కన్నీళ్ళు? ఏడుస్తున్నావా? ఏడు, బాగా ఏడు. ఇంతకీ ఈ ఏడుపు చచ్చిన నీ కొడుకు కోసమా, లేక బలి కాబోయే నీ కోడలు రాధ కోసమా? నువ్వు ఏడ్చినా అరచి గీ పెట్టినా నేననుకున్నదే జరిగి తీరుతుంది. ముందు దాంతో పెళ్ళి, తరువాత సిటీకి తీసుకెళ్లడం, ఆ తర్వాత క్రిస్టఫర్ కమ్మేయడం. ఇందులో ఏది మారదు. ఈ నాగరాజును ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు. ఆ ముసలి వస్తాను. నా కాబోయే భార్యను ఒకసారి కలిసి వస్తాను. బాయ్. ఈ నాగరాజును ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు.